మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుని నామంలో అందరికీ వందనాలు. మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు మార్చి చదువుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేను 13 చదువుతున్నాను. పేజీ నంబర్ 787. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నన్ను గూర్చి బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. పదిహేనవ వచనం. గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. పదిహేడు. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని ఆత్మ సహాయం కొరకు. మా ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు వందనాలు. ఎంత ఉత్తముడైన దేవుడో ప్రభు, మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి, ఆరాధిస్తున్నాను నాయనా. చదవబడిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నిలబడిన దాసుడు ఏపాటి వాడో ఎరిగిన దేవుడు గనక నీ సిలువు చాటు మరుగుపరిచి చేరివచ్చిన మా అందరికీ నీ ఆత్మ సంబంధమైన మాటలు, నీ జీవపు మాటలు మాలో జీవాన్ని కలగజేయడానికి ప్రభు, మారు మనసు కలిగిన జీవితంలో మమ్మల్ని నడిపించమని, ఈ లోకానికి మిమ్మల్ని కనపరిచే నీ సాక్షులుగా, నీ సాధనాలుగా మమ్మల్ని బలపరిచి వాడుకోమని మీ పరిశుద్ధాత్మ నడిపింపుని హృదయపూర్వకంగా కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం మలాకి గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు చదువుకున్నాం. నేను టూకీగా ఆ పేరాలో ఏముందో మీ ముందుంచాలనుకుంటున్నాను. 18వ వచనంలో ఏముందంటే, నీతి గలవారు దుర్మార్గులు. ఇదొక డివిజన్. విశ్వాసులే వీళ్ళందరూ, దేవుని ప్రజలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళే, దేవుని యందు మేము నమ్మికుంచాం అని అనుకుంటున్నటువంటి ప్రజలే, లోకం నుంచి దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వాళ్ళే. కానీ వీళ్ళల్లో ఎలా ఉన్నారు అంటే, నీతిమంతులుగా కొంతమంది ఉంటే దుర్మార్గులుగా కొంతమంది ఉన్నారు. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. 18వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. తర్వాత, దేవుని సేవించువారు ఒక గుంపు అయితే దేవుని సేవించని వారు ఇంకొక గుంపుగా ఇక్కడ రాయబడ్డారు. అలానే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఒక గుంపుగా ఉన్నారు. 16వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు లేని వారు ఇంకొక గుంపుగా ఉన్నారు. అలానే దేవుని యందు భయం కలిగి భయం భక్తి కలిగి మాట్లాడే విశ్వాసులు ఉన్నారు. దేవుని యందు భయం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే గర్వపు మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఇక్కడ ఈ పేరాలో మనం చూస్తాం. ఇశ్రాయేలు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారో ఈ మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఇది పాత నిబంధనకి చివరి పుస్తకం. ఈ చివరి పుస్తకంలో మలాకి దేవుని యొక్క హృదయాన్ని ఇశ్రాయేలుతో బాహటంగా ఆయన తెలియజేశాడు.
దేవుని యొక్క మనసు ఎంత గాయపరచబడతా ఉందో, ఎంత నొచ్చుకుంటా ఉందో, ఆయన్ని ఎంత తీవ్రంగా బాధపెట్టాలో అంత తీవ్రంగా ఇశ్రాయేలీయులు తమ జీవితాల ద్వారా బాధపెడుతున్నారు. ఇది మలాకి ద్వారా ప్రస్ఫుటంగా, బాహటంగా ఆహ్, ఆహ్, ఆయన చెప్పటం మనం ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తాం. వాళ్ళు దేవుణ్ణి, యథార్థవంతుడైన దేవుణ్ణి, ఉత్తముడైన దేవుణ్ణి వాళ్ళు కలిగున్నారు. కానీ వాళ్ళు యథార్థత అనేదాన్ని అసలు పట్టించుకోకుండా చాలా దారుణమైన అధమమైనటువంటి జీవితాలు జీవించటం ఇశ్రాయేలు జీవితాల్లో మనకు కనపడుతుంది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ ఇష్టాలు ఇవన్నీ దేవునికి పూర్తిగా విరుద్ధంగా వాళ్ళు మార్చుకున్నారు. ఈ ఈ విషయాలన్నీ మలాకి ఎత్తి చూపిస్తాం మనం చూస్తాం. ఆహ్, ఇలా ఇశ్రాయేలు జీవితాలను చూస్తా ఉన్నప్పుడు మనకి ఇంత ఘోరంగా ఉన్నారేంది అనిపిస్తది. కానీ అదే ఇశ్రాయేలు జీవితాన్ని పరిశీలిస్తూ మనల్ని పోల్చుకుంటా ఉన్నప్పుడు ఏమాత్రం వాళ్ళకి దూరంగా ఏమి లేము. మనం కూడా వాళ్ళతో కలిసే నడుస్తున్నాం. అదే దుర్మార్గత, అదే ఘోరం, అదే దేవుణ్ణి బాధపెట్టేటువంటి ప్రవర్తన, అదే యథార్థత లేనటువంటి జీవితాలు, దేవుణ్ణి గాయపరిచేటువంటి జీవితం, బాధపెట్టే జీవితాలు మనం కూడా కలిగి ఉన్నాం అని తప్పకుండా మనకు అనిపిస్తది మలాకి గ్రంథం చదివేటప్పుడు. కొన్ని సంగతులు మనం వాక్యం నుంచి చూడడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ప్రవర్తన ఏంటి? వాళ్ళ ఆలోచన విధానం ఎలాగుంది? వాళ్ళ భక్తి విషయంలో దేవుడిని ఎలా గాయపరుస్తున్నారు? ఇలాంటి విషయాల్ని కొన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 13వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. ఇక్కడ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మలాకి ద్వారా. ఏమనంటే, మీరు గర్వపు మాటలు పలుకుతున్నారు నన్ను గూర్చి అని దేవుడు అంటా ఉన్నాడు. అనంగానే వెంటనే నేల మట్టుకు సాగిలపడి నేల మీద పడిపోయి బట్టలు చించుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో, అవును ప్రభా, గర్వంతో మేము అతిశయిస్తా ఉన్నాం, తప్పైందయ్యా, క్షమించయ్యా, ఇంకెప్పుడు అలా మాట్లాడం అని ఒప్పుకోవాల్సినటువంటి ఇశ్రాయేలు వాళ్ళు ఏమంటున్నారంటే దేవునితోటి, ఇక్కడ రాయబడింది, నిన్ను గూర్చి ఏమి చెప్పితేమని మీరు అడుగుదురు. రే, మీరు గర్వపు మాటలు పలుకుతున్నారా అంటే, అవును ప్రభు అని ఒప్పుకోవాల్సింది పోయి పశ్చాత్తాపడాల్సింది పోయి, ఎందుకంటే దేవుడు సత్యవంతుడు, ఆయన అబద్ధమాడ నేరని దేవుడు. ఇది వీళ్ళకి తెలుసు. మనకంటే బాగా ఇశ్రాయేలుకి విషయం తెలుసు. ఆయన ఏ మాట చెప్పాడో అది వాళ్ళ జీవితంలో తూచా తప్పకుండా నెరవేరడం వాళ్ళు కళ్ళతో చూశారు, అనుభవించారు. ఇలా కళ్ళతో చూసి అనుభవించి ఆయన సత్యవంతుడని తెలిసి కూడా గర్వపు మాటలు మీరు పలుకుతున్నారు అన్నప్పుడు పడాల్సింది పోయి, ఒప్పుకోవాల్సింది పోయి, ఏడవాల్సింది పోయి వాళ్ళు అంటారు, ఇక్కడ రాయబడిన మాట, నిన్ను గూర్చి ఏమి చెప్పితేమని మీరు అడుగుదురు. ఏమన్నావని గర్వ మాటలు అంటున్నావు, నువ్వు ఏమన్నావు మేము అని దేవుణ్ణి ఎదురు ప్రశ్నిస్తున్నాం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏం గర్వపు మాటలు. 14వ వచనం నేను చదువుతున్నాను. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు. మొట్టమొదటిది మనం ఒక్కొక్క మాటను చూస్తూ ముందుకెళ్దాం. దేవుని సేవ చేయడం నిష్ఫలం అని వాళ్ళు అంటా ఉన్నారు. ఈ మాట వాళ్ళు ఎంత పొగరుతో అంటున్నారో, ఎంత గర్వించి అంటున్నారో, ఒంటికి ఎలా కొవ్వు పట్టి అంటున్నారో ఇది అర్థం కాని విషయం. దేవుడిని ఏమంటా ఉన్నారంటే వీళ్ళు దేవుని సేవ చేయడం నిష్ఫలం అంటున్నారు. ఎవరు వీళ్ళు అంటే దేవుడు ప్రేమించి ఏర్పరచుకున్న ప్రజలు. దేవుడు ప్రేమించి ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, దేవుని గొప్ప కార్యాలని కళ్ళారా చూసి అనుభవించినటువంటి ప్రజలు, దేవుని గుణ లక్షణాలని నిత్యం ఆరాధించే ప్రజలు వీళ్ళు. దేవుని ప్రతినిధులుగా, లోకానికి దేవుని ప్రతినిధులుగా, యాజకులుగా వాళ్ళు దేవుణ్ణి చూపించాల్సినటువంటి గుణ లక్షణాలను ప్రకటించాల్సినటువంటి ప్రజలు. దేవుని ఉద్దేశాలు మానవ పట్ల ఇవి అని తమ జీవితాల ద్వారా చూపించాల్సిన ప్రజలు వాళ్ళు దేవుణ్ణి ఏమంటున్నారంటే, దేవుని సేవ చేయడం నిష్ప్రయోజనం, లాభం లేదు, వేస్ట్ అంటున్నారు. దేవుని సేవ చేయడం
వేస్ట్ అని వీళ్ళు ఎందుకు అంటున్నారు అనంటే, దేవుడు వాళ్ళకి చాలా విషయాలు చెప్పాడు. వాటితో పాటు మీరు లోకంతో స్నేహం చేయొద్దు. వాళ్ళు జీవించినట్టుగా మీరు జీవించొద్దు. మత్తయి సువార్త 6 అధ్యాయంలో కూడా ఉంది. మీరు వారి వలె ఉండకుడి అనే మాట చూస్తాం. దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన మాట ఇదే. మీరు వారి వలె ఉండొద్దు. ఐగుప్తు కార్యాలు మీ జీవితంలో కనపడకూడదు. దాన్ని మర్చిపోండి. ఇగో నా ధర్మశాస్త్రాన్ని మీకు ఇస్తున్నాను. దీన్ని అనుసరించి జీవించండి అని వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, తానే వారికి దేవుడిగా ఉండి నడిపిస్తా ఉంటే, వాళ్ళు అంటున్నటువంటి మాట ఏందంటే, దేవుని సేవ చేయడం నిష్ఫలం అని. కారణం ఏంటంటే ఇదే. వాళ్ళు దేవునితో సహవాసం కంటే, దేవుని అడుగుజాడలో నడవడం కంటే, దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికే మేము జీవించాలి అనుకోవటం కంటే, దేవుడు మా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మేము భూమి మీద ఉన్నాం అనుకోవటం కంటే, వాళ్ళు ఏమనుకున్నారంటే, కళ్ళ ముందు కనపడుతున్న లోకస్తులను చూశారు, వాళ్ళ ఆచారాలు చూశారు, వాళ్ళ విగ్రహారాధన చూశారు, వాళ్ళ విచ్చలవిడితనం చూశారు, వాళ్ళ స్వేచ్ఛాయుతమైన జీవితంగా ఆ విడితనం వీళ్ళకి కనపడింది. వాళ్ళ అక్రమమైన జీవితం వీళ్ళకి చాలా సుఖ భోగాలు అనుభవిస్తున్నారు అన్నట్టుగా అనిపించింది. వాళ్ళ అపవిత్రమైనటువంటి జీవితాలు వీళ్ళకి శరీరాన్ని సుఖపెట్టుకోవటం లాగా వీళ్ళకి కనపడింది. ఇలా ప్రతి దాన్ని వాళ్ళు లోకాన్ని చూసి ఆకర్షింపబడ్డారు. లోకాన్ని చూసి దేవుణ్ణి సైతం వాళ్ళు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. వాళ్ళ లోకాన్ని తీసుకొచ్చి వీళ్ళ సంఘంలో, అంటే దేవుని సంఘంగా ఇశ్రాయేల్ ప్రజలను మనం తీసుకుంటే ఆ సంఘంలోకి తెచ్చుకున్నారు వాళ్ళు. దేవుడు ఏది వద్దన్నాడో దాన్ని వాళ్ళు లోక అన్ని జనుల ఆ రోజుల్లో వాళ్ళు అన్ని జనుల సాంగత్యం చేసి వాళ్ళు చేసినట్టుగానే వీళ్ళు చేయటం ప్రారంభించారు. అన్ని జనులు ఏం చేస్తారు అంటే, జీవితాన్ని ఎలా సుఖపెట్టుకోవాలి, ఎలా సంతోషించాలి అనేదే ఆలోచిస్తారు. అది అక్రమమైన, అపవిత్రత అయినా, అబద్ధమైన, ఇంకా దేనికైనా సరే విచ్చలవిడితనమైన వాళ్ళకి అనవసరం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, జీవితాన్ని ఎలా సుఖవంతం చేసుకోవాలి, ఎలా అనుభవించాలి, ఎలాగా ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, ఇదే లోకం యొక్క ఉద్దేశం. వాళ్ళు భక్తి చేసినా, వాళ్ళు చదువుకున్నా, వాళ్ళు ఆస్తులు సంపాదించినా, ఇంకా వాళ్ళు ఏది చేసినా వాళ్ళ ఏమంత ఏంటంటే ఈ జీవితాన్ని సుఖపెట్టుకోవాలి. అయితే విశ్వాసి ఏమేంటంటే, నా దేవుని చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాలి, నా దేవుని ఉద్దేశాల ప్రకారం నేను ఎలా జీవించాలి, ఇది దేవుని ప్రజల యొక్క ఉద్దేశమై ఉండాలి. దీని నుంచి పక్కకెళ్ళి లోకాన్ని చూసి వీళ్ళు ఆకర్షింపబడ్డారు. వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, పండుగలు సంబరాలు చేసుకుంటున్నారు, ఉత్సవాలు ఊరేగింపులు చేసుకుంటున్నారు, అక్రమమైన పద్ధతిలో అల్పకాల పాప భోగాలు అనుభవిస్తా ఉన్నారు. చూశారు వీళ్ళు, ఇదేంటి, మాకు ధర్మశాస్త్రం ఉంది, నీతి విధులు ఉన్నాయి, ఈ కట్టలు దాటకూడదు, ఈ ఆజ్ఞలు మీరకూడదు, అడుగడుగునా దేవుడు మమ్మల్ని ఏ అడుగేసినా సరే ఆ అడుగులో అదొద్దు, ఇది ఇటు అని చెప్తున్నాడు. కనుక మాకు వాళ్ళలాగా సుఖాలు లేవు, వాళ్ళలాగా సంతోషం లేదు, వాళ్ళలాగా స్వేచ్ఛ లేదు, వాళ్ళలాగా విచ్చలవిడితనం లేదు అనే భ్రమలో, మోసంలో, సాతాను మోసంలో వీళ్ళు పడినట్టుగా మనం చూస్తాం. మేము దేవుని సేవ చేయడానికి దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. లోకంలో ఏమి లేదు, అది అల్పకాలం ఉండేది, అది అశాశ్వతమైంది, క్షణికమైంది, అంతలో కనపడి అంతలో మాయమవుతుంది అని వీళ్ళు గ్రహించలేకపోయారు. ఆ కళ్ళకు కనపడే ఆ మోసం వీళ్ళు మోసపడి దాంట్లో మునిగిపోయినట్టుగా మనం చూస్తాం. అందుకే వీళ్ళు విగ్రహారాధనని అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళ ఆచారాల్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళ లోక పద్ధతుల్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు జీవించిన జీవిత విధానాన్ని సేమ్ వీళ్ళు జీవించడం మొదలుపెట్టారు. సేమ్ ఇప్పుడు కూడా ఇదే జరుగుతా ఉన్నాయి. అప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారో ఇప్పుడు సంఘంలో విశ్వాసులు కూడా సంఘానికి వస్తూ, సంఘంలో విశ్వాసులుగా చలామణి అవుతూ, ఆయన ఆరాధిస్తూ, ప్రార్థన చేస్తూ, కానుకలేస్తూ, ఇవి చేస్తూ కూడా ఇంకో పక్క ఏం చేస్తున్నారంటే, లోకం ఏం చేస్తుందో, లోకం ఎలా జీవిస్తుందో, లోకం తీరుని అనుసరిస్తా ఉన్నారు. ఇది విశ్వాసుల్లో మనం చూస్తాం. వాళ్ళు దేవుని సేవ చేయటం నిష్ఫలం అన్నారు. మరి మేమెప్పుడు అన్నామని మనం కూడా అంటాం. వాళ్ళు అన్నారు, మేమెప్పుడు అన్నాం అన్నారు, మనం కూడా అంటాం అదే విధంగా.
దేవుని సేవ చేయటం నిష్ఫలం అని మేము ఎప్పుడు అన్నాం అని మనం అంటాం. 1 పేతురు 2:9 మనం చూస్తే ఇక్కడ రాయబడింది, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును అయి ఉన్నారు. నిజంగా ఇలానే జీవిస్తున్నామా మనం? దేవుడు మనల్ని తన సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఎవ్వరికి ఇవ్వలేదండి సొంత రక్తం. నమ్మిన నీకు నాకు ఇచ్చాడు. నమ్మే ఎవరికైనా అది 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 సిద్ధంగా ఉంచాడు దేవుడు. నీవు నేను విశ్వాసం ద్వారా ఆయన కృప చేత రక్షింపబడ్డాం. ఆయన కృపే. మనం చెల్లించాల్సిన వెలంతా ఆయన చెల్లించాడు. మనం చేయాల్సిన కార్యం అంతా, అంటే మనం చేయలేం, ఆ కార్యాన్ని మనం చేయలేం, కానీ ఆయన చేశాడు మనకు బదులుగా. చేసి నీకు నాకు గొప్ప రక్షణ ఇచ్చి చీకటి అనే లోకం నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు అనే నీతిలోకి, సత్యంలోకి, పరిశుద్ధలోకి ఆయన నిన్ను నన్ను పిలిచి నా గుణాతిశయాలు నీకు ప్రచురపరిచే జీవితం జీవించండి అంటే దేనికోసం బతుకుతున్నాం విశ్వాసులుగా? మనకి పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే ఏడుపులు వస్తాయి. పిల్లలకి వివాహాలు ఆలస్యం అయితే ఏడుపులు వస్తాయి. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఉంటే ఏడుపులు వస్తాయి. నిన్నెవరైనా కొద్దిగా ఒక మాట అంటే ఏడుపు వస్తుంది. కానీ దేవుని గుణాతిశయాల్ని ఈ రోజు నువ్వు ప్రకటించకపోతే, చూపించకపోతే ఏడుపు ఎప్పుడన్నా వచ్చిందా? ప్రేమ చూపని జీవితాలు, క్షమించని జీవితాలు, తగ్గించుకోని జీవితాలు, దేవుణ్ణి ప్రకటించినటువంటి జీవితాలు ఎందుకండి? ఎందుకు? అవి ఏమంటున్నాయంటే, ప్రభువా నీ సేవ చేయటం నిష్ఫలం అని చెప్తున్నాయి ఆ జీవితాలు. నా ఇంట్లో సరైన పరిస్థితి లేదండి, ఓర్చుకోవాల్సి వస్తుంది, సహించాల్సి వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే నేను అనే దానికి చావాల్సి వస్తుంది. క్షణం క్షణం చావడానికే కదా బాప్తిజం తీసుకున్నావు. చచ్చిపోవడానికే కదా బాప్తిజం తీసుకున్నావు. నేను అనే దానికి చావడానికే కదా బాప్తిజం తీసుకుంది. మరి దేనికి జీవిస్తున్నావు అంటే క్రీస్తును చూపించడానికి, పునరుత్థానుడైన క్రీస్తును చూపించడానికి మనం జీవిస్తామన్నాం. నొప్పి ఎందుకు నీకు? ఇంకా వేదన ఎందుకు నీకు? నొప్పి కలగాల్సింది పరిశుద్ధంగా జీవించకపోతే. అపవిత్రమైన ఆలోచనలు వస్తా ఉంటాయి. చూపుల్లో సరైనటువంటి విధానం లేకుండా మురికి అంటుకుంటా ఉంటే, చూపుల్లో, ప్రవర్తనలో, నడకలో, ఇతరులతో సంబంధాల్లో మురికి ఉంటే ఆ మురికిని బట్టి ఏడవాలి, దుఃఖం రావాలి, వేదన కలగాలి, బాధ కలగాలి. అలా కలగట్ల. లోక సంబంధంగా ఏది తక్కువైనా ఏడుపు వస్తుంది, నొప్పి వస్తుంది, వేదన వస్తుంది. కానీ పవిత్రత విషయంలో, దేవుని మంచితనం కలిగి ఉండే విషయంలో, ఆయనలాగా దయ, జాలి, సాత్వికం, దీర్ఘశాంతం కలిగి ఉండే విషయంలో అస్సలు నొప్పి లేదు, వేదన లేదు, దుఃఖం లేదు. ఇక లోకానికి మనకి తేడా ఏందండి? వాళ్ళకి ఉండవు, వాళ్ళకి అసలు నొప్పే ఉండదు. పవిత్రత విషయంలో మనకి ఉండట్లా, క్షమించే విషయంలో వాళ్ళకి నొప్పి ఉండట్లా, మనకి నొప్పి ఉండట్లా. చాలాసార్లు అరే ఆ వ్యక్తి నాతో పలకట్లేదు, నేనే వెళ్ళి క్షమాపణ చెబుదాం, అమ్మా ఏదన్నా నా వలన ఏదైనా జరుగుంటే క్షమించు అని అడుగుదాం అనే ఆ దుఃఖం లేకపోతే ఎట్లా అండి? ఆ దుఃఖం లేకపోతే ఎట్లా? ఆ వేదన లేకపోతే ఎట్లా? ఆ తగ్గింపు లేకపోతే ఎట్లా? ఇంట్లో తగ్గించుకుంటున్నావా? ఇంట్లో క్షమిస్తున్నావా? ఇంట్లో ఓర్చుకుంటున్నావా? సహిస్తున్నావా? అదే సంఘంలోకి తీసుకురావాలి. నిన్న నిన్న అదే పోయిన ఆదివారం సియోన్ ఫస్ట్ లైన్ లో ఈ మైనార్టీ సంక్షేమ కమిషనర్ వచ్చారు. అక్కడికి పోలీస్ సిబ్బందితో వచ్చారు. వాళ్ళు పోలీసులు, న్యాయవాదులు, వాళ్ళ టీం అంతా సియోన్ ఫస్ట్ లైన్కి వచ్చారు. అది లైవ్ ఇచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, సేవకులు ఉంటారు, వెళ్తారు, వాళ్ళకు గ్రూపులుగా మీరు కాబాకండి, కొట్టుకోబాకండి, మాకు అవకాశం ఇవ్వబాకండి. మీరు చట్టానికి గనక వ్యతిరేకంగా చేస్తే మీరు ఆరాధించుకోలేరు, అసలు మీ దేవుడు ఎవరనేది మీరు సాక్ష్యం ఇవ్వలేరని ఆ మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఇక్కడ నిలబడి చెబుతున్నాడు అండి. ఇక్కడ నిలబడి విశ్వాసులు చెబుతున్నాడు. అసలు ఎవరికి చెప్పాలి చెప్పండి? అరే పవిత్రంగా ఉండండి అని ఎవరికి చెప్పాలా? కొట్టుకోబాకండి అని ఎవరికి చెప్పాలా? ఎంత సిగ్గుమాలిన విషయాలు జరుగుతా ఉన్నాయి ఆ సంఘంలో. కారణం ఏంటంటే, నువ్వు నీ కుటుంబంలో ఓర్చుకుంటే, నువ్వు సహిస్తే అది తీసుకొచ్చి ఇక్కడ పెడతావు. కుటుంబంలో ఓర్చుకోవు,
అదట్ట ఇదిట్ట అని వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తావు. అరే నీ కుటుంబ సభ్యులే కదా వాళ్ళు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబమే కదా. ఏం పెళ్లి పొరపాటునయిందా? కాదు కదా. దేవుని ప్రణాళికలోనే దేవుడు అనుమతించాడు కదా. ఓర్చుకోండి, సహించండి. ఇంక కొద్ది కాలమే ఉంది. ఇంక కొద్ది కాలమే. ఇంకెంత కాలం ఉంటామో తెలియదు. చాలా కొద్ది దగ్గరకొచ్చాం. ఓర్చుకోండి, సహించండి. దేవుని ప్రేమను చూపించండి. నేను దేవుని ప్రేమను చూపించడానికే బతుకుతాను. నేను క్షమించడానికి బతుకుతాను. నేను సహిస్తాను. నా దేవుణ్ణి ప్రకటిస్తాను. అలా 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 నేను ప్రకటిస్తాను. ఇదండి దేవుని సేవ చేయడం. ఇప్పుడు అలా చేయట్లేదంటే నేను దేవుని సేవ చేసినట్ట? నిష్ఫలం అన్నట్ట? నేను ఓర్చుకోను, నేను సహించను, నేను మాట పడను, నేను తగ్గించుకోను. ఏం చేసినట్టు? దేవుని సేవ నిష్ఫలం అని చెబుతున్నావా లేదా? నీ నోటితో చెప్పనక్కర్లా, నీ జీవితం చెబుతుంది. ఇశ్రాయేలు కూడా అదే చేసింది, నోటితో అనలా. బైబిల్లో దేవుడు రాయించాడు, వాళ్ళ ప్రవర్తన రాయించాడు, వాళ్ళ జీవితం ఇది అని రాయించాడు. వాళ్ళు కూడా జీవించే జీవితం ఎలా ఉందంటే లోకాన్ని తీసుకొచ్చి వాళ్ళ సమాజంలో పెట్టుకున్నారు. అదే బాగుందని వాళ్ళు అలానే జీవిస్తా ఉన్నారు. ఇది దేవుని వాక్యం చెప్తుంది. రోమా 12:11 చూడండి. రోమా 12:11. రోమా 12:11 నేను చదువుతున్నాను. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. మనకు ఆసక్తి దేని మీద ఉందండి? దేవుని గుణాశయాలను ప్రచురపరచాలి. దేవుని గుణాశయాలని నేను ప్రాక్టీస్ చేయాలి, నేను అనుసరించాలి. దేవుని మాదిరిని నేను నా కుటుంబంలో, నా సంఘంలో, నా సమాజంలో నేను చూపించాలి అనే ఆసక్తి ఉందా? భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లో ఆసక్తి ఉందా? లోక సంబంధమైన విషయాల్లో ఆసక్తి ఉందా? ఎలాంటి విషయాల్లో ఆసక్తి చూపిస్తున్నాం మనం? ఇక్కడ రాయబడింది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. మందబుద్ధి గల వాళ్ళు కాకూడదు. తక్కువ బుద్ధి చూపించబాకండి, చిన్న బుద్ధి చూపించబాకండి. మంచి బుద్ధి కలిగి ఉండండి, స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. అది అక్కడ రాయబడింది. ఆసక్తి కలిగి ఉండండి, ఇంట్రెస్ట్ కలిగి ఉండండి. ఏ విషయంలో? దేవుని సేవించే విషయంలో. దేవుని సేవ అంటే ఏంటండి? దేవుని సేవ అంటే దేవుని మాట చొప్పున జీవించడం, ఆయన సేవించడం. దేవుని సువార్త ప్రకటించడం, ఆయన సేవించడం. దేవునికి సాక్షార్థమైన సత్యానికి సాక్షిగా జీవించడం, ఆయన సేవించడం. ఎలా ఉంటున్నాయి మన జీవితాలు? దేని విషయాల్లో ఆసక్తిగా ఉంటున్నాయి? నేను నోరు జారితే నా సాక్ష్యం పోద్ది. నేను తప్పుడు మాట్లాడితే నా సాక్ష్యం పోద్ది. తప్పుగా ఆలోచించినా నా సాక్ష్యం పోద్ది దేవుని ఎదుట. ప్రభువా, ఈ తప్పుడు ఆలోచించి క్షమించు. వెంటనే ఆలోచన రాగానే, ఆ తలంపు రాగానే, ఇది వాక్యానుసారం కాదు అనే ఆ స్పృహ ఉంటే దేవుడు తప్పకుండా పైకెత్తుతాడండి. దేవుడు నా జనాంగం అని చెప్పుకోవటానికి ఇష్టపడతాడండి. బైబిల్ చెప్తా ఉంది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక నిరీక్షణ గలవారై. ఏ నిరీక్షణ అండి? ఇప్పుడు పడే శ్రమకి, ఆ ఇబ్బందికి, పవిత్రత కోసం, క్షమించడం కోసం, తగ్గించుకోవటం కోసం, ఓర్చుకోవటం కోసం, సహించడం కోసం, దయ చూపించడం కోసం, మంచి చేయడం కోసం నేను పడే శ్రమ ఏదైతే ఉందో దానికి ఎన్నో రెట్లు నా దేవుడు ఇస్తాడు. నిరీక్షణ, నిరీక్షణ. ఇప్పటి కాలపు శ్రమలు పొందబోయే మహిమ ముందు ఎన్నదగినవి కావు అన్నాడు. ప్రపంచంలో ఏ మానవుడు పొందుండడు అన్ని శ్రమలు పౌలు పొందాడు. అసలు అవి రాస్తే వణుకు పుట్టుద్ది. అసలు మన విశ్వాసమేనా అనే భయం ఏర్పడుద్ది. అన్ని శ్రమలు పొందాడు. ఆయన అంటాడు, ఇప్పటి కాలపు శ్రమలు పొందబోయే మహిమ ముందు ఆయన నిరీక్షణ అదండి. ఆయన నిరీక్షణ అది. మన నిరీక్షణ ఏంటి? నిరీక్షణ గలవారై ఏం చేయాలంట? సంతోషించాలా. ఓర్చుకుంటుంటే నీకు సంతోషం రావాలా, క్షమిస్తుంటే నీకు సంతోషం రావాలా, తగ్గించుకుంటే నీకు సంతోషం రావాలా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని ప్రేమించే ఆ తత్వం నీకులో ఉంటే నీకు సంతోషం రావాలా. వాళ్ళు తిట్టినా నేను ప్రేమించగలుగుతున్నాను ప్రభువా, నీకు వందనాలు. నువ్వు నీ ఆత్మ నాలో ఉంచి నాకు ఆ శక్తి ఇస్తున్నావు, నీకు వందనాలు అనగలగాలి. తర్వాత ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించు. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి. ప్రార్థన ఎందుకు చేయాలి? మనం ఉండలేమండి. యథార్థంగా ఉండలేము, పవిత్రంగా ఉండలేము, ఓర్చుకోలేము, సహించలేము. చిక్కుమంటది టక్కన. శరీరం దాని స్పందన వెంటనే వస్తుంది. వెంటనే ఆత్మచేత శరీర నియమాన్ని చంపి ఆత్మానుసారంగా జీవించడానికి ప్రభు సహాయం కోరుకోవాలి. ప్రభా, నా వల్ల కావట్లా, అగో తిడుతున్నారు, అగో నన్ను అంటున్నారు, నేనేమో తట్టుకోలేకపోతున్నా. ప్రేమించే మనసు,
క్షమించే మనిషి. అప్పటికప్పుడే ప్రభువుని అడగాల. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు శక్తినిస్తాడు. తన్ను అడుగు వారికి నిశ్చయంగా ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. దేవుని వాక్యం చెప్తా ఉన్నా. 1 తిమోతి 6:6 చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. 1 తిమోతి 6:6. నేను చదువుతున్నాను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దైవభక్తి ఏంటంటే గొప్ప లాభ సాధనం. ఇశ్రాయేలు ఏమంటున్నారు? దేవుని సేవ చేయడం నిష్ప్రయోజనం, వేస్ట్, లాభం లేదు అంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది గొప్ప ఇంకా అంతకంటే గొప్ప లాభం అసలు భూమి మీద లేదు, మనిషి జీవితంలో లేదు. మనిషి జీవితంలో అసలు ఏది చేసినా పొందలేని లాభం కంటే, ఏది చేసినా పొందే లాభం కంటే గొప్ప లాభం ఏంటంటే దైవభక్తి. దేవుని సేవించడం అని బైబిల్ చెప్తుంటే ఎంతమంది దేవునికి సాక్షిగా ఉండడానికి ఓర్చుకుంటున్నారు, సహిస్తున్నారు, పవిత్రంగా జీవించడానికి, ఇలా దేవుని గుణ లక్షణాలు ప్రాక్టీస్ చేయడానికి ఎవరు అలా దేవుని సేవిస్తా ఉన్నారు. దేవునికి సాక్షిగా ఉండడానికి, సువార్తను ప్రకటించడానికి, దేవుని మాట చొప్పున జీవించడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. అది గొప్ప లాభం అని చెప్తా ఉంది. రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడానికి ఎంత సమయం ఇస్తున్నాము? సమయం అంతా రోజువారీ కార్యక్రమాలకు ఇస్తున్నాం. అయితే దేవుణ్ణి సేవించడానికి, క్రీస్తును ప్రకటించడానికి, ఆయనకి సాక్షిగా ఉండడానికి, ఆయన సువార్త ఒక్కళ్ళకన్నా చెబుదాం. సంవత్సరంలో కొద్ది మందినన్నా లేదా ఒకళ్ళిద్దరినన్నా సంఘానికి నడిపిద్దాం. ఆ భారం ఉందా? ఎంతమంది వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని సేవ చేయటం నిష్ఫలం అని నీ జీవితం చెప్పట్లేదా? నీకు అనిపించట్లేదా? నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు ఏం చెప్తావు? నువ్వు దేవుని గురించి చెప్పకపోతే, ప్రకటించకపోతే, ఆయన సాక్షిగా ఉండకపోతే నీ జీవితం ద్వారా వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఆయన సేవ చేయటం నిష్ఫలం అండి, వేస్ట్, నా జీవితం చూడండి నేను చేయట్లేదుగా అని చెప్తున్నారా లేదా? ఏమంటే కష్టంగా ఉందా? మనం దేవునికి సాక్షిగా ఉండకపోతే ఏం చెప్తున్నాం? సువార్త చేయకపోతే ఏం చెప్తున్నాం? అంటే సమాజానికి ఏం సిగ్నల్ ఇస్తున్నాం మనం? ధనవంతుడు దాచుకున్నాడండి, అనేక సంవత్సరాలకి నీకు ఉపయోగపడుతుంది, తిను తాగు అని. వాడు ఏం చెప్తున్నాడు సమాజానికి? ఇదే బెస్ట్ అని చెప్తున్నాడు. ఇదే బెస్ట్ మానవ జీవితానికి అని చెబుతున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? అది వెతుకుతున్నావా అని చెప్పాడా? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? మరి దేవుని సాక్షిగా ఉండకుండా, దేవుని సువార్త చేయకుండా, దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే మనం లోకానికి, మన చుట్టూ ఉన్న ఇళ్ళకి ఏం ప్రకటిస్తున్నాం మనం అంటే వేస్ట్ అండి. నేను చూడండి, నేను చేస్తున్నానా? నేనేం చేయట్లేదుగా. మీరు అట్నే ఉండండి, నన్ను చెప్తున్నాం. మనం ఏమంటామంటే దేవుడు ఇదే అంటే ఎందుకు మీరు నీ సేవ చేయటం నిష్ఫలం అని మీరు చెప్తున్నారంటే మేము ఎప్పుడు అన్నాం అని సేమ్ ఎట్లా అంటాం? ఇశ్రాయేలు అన్నట్టే అంటామా లేదా? అనొద్దు, అలా అనకూడదు. మనం ఎవరం కూడా సాక్షిగా ఉండడానికి ఆలోచించండి, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. దేవుడు సహాయం చేస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 6-7 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చింది. యోహాను నువ్వు ఎందుకు బతుకుతున్నావు అంటే యోహాను గురించి రాయబడిన మాట ఏం చెప్తుందంటే నేను వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను జీవిస్తున్నాను అంటాడు. ఇప్పుడు మనల్ని ఎవరన్నా నువ్వు ఎందుకు బతుకుతున్నావు అంటే ఏం చెప్తాం? ఆలోచించండి, మీ దగ్గర సమాధానం ఏముంది? ఆ సమాధానాన్ని మీరే వెతుక్కోండి. యోహాను చెప్తున్నాడు నేను ఆ వెలుగును గురించి. ఏంటంటే వెలుగు? నీతి, సత్యం, మంచితనం. ఎఫెసీ రాసిన పత్రికలో ఉంది, వెలుగు ఫలమేమనగా నీతియు సత్యమును మంచితనం. దేవుని మంచితనం చూపించడానికి ఆ సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? ఇగో ఈ వ్యక్తిలో దేవుని మంచితనం ఉంది, నేను చూశాను అని మన కుటుంబం చెప్పగలదా? దేవుని మంచితనానికి మనం సాక్షులుగా ఉన్నామా? దేవుని యొక్క నీతికి మనం సాక్షులుగా ఉన్నామా? దేవుని యొక్క సత్యానికి మనం సాక్షులుగా ఉండాలి.
వాక్యం చెప్తా ఉంది. యోహాను ఎందుకోసం నువ్వు బతుకుతుందంటే, నేను వెలుగుకి సాక్షిగా ఉండడానికి బతుకుతున్నాను అన్నాడు. అదే నా జీవితం అన్నాడు. మరి మన జీవితం ఏంటి? ఆలోచించాలి మనం. 40వ వచనం చదువుతున్నాను. మొదటి అధ్యాయం 40వ వచనం. యోహాను మాట విని ఆయన సారీ 34వ వచనం చదువుతున్నాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తినను. నీకు తెలుసా యేసుక్రీస్తే దేవుడని, దేవుని కుమారుడని? తెలిస్తే సాక్ష్యం ఇస్తున్నావా? తెలిస్తే సాక్ష్యం ఇస్తావు, తెలియపోతే ఏం చెప్పలేవు. ఆయన దేవుడు అని నీ జీవితం చెప్పాలి. నీ జీవితం నా జీవితం చెప్పాలి. యేసుక్రీస్తు దేవుడు అండి, అగో వాళ్ళ జీవితం చెప్తుంది అని చెప్పాలి. నేను పవిత్రంగా జీవిస్తే నా దేవుడు పవిత్రుడు అని తెలుసుద్ది. నేను క్షమిస్తే నా యేసయ్య క్షమిస్తాడని తెలుసుద్ది. ప్రవీణ్ పకడాల గారి భార్య ఆ చనిపోయిన సందర్భంలో కొంతమంది అడిగినప్పుడు వాళ్ళు నేను క్షమిస్తున్నాను అని బహిరంగంగా సాక్ష్యం ఇచ్చింది. సాక్ష్యం. అలానే గ్రాహం స్టైన్స్ గారి భార్య కూడా, గ్లాడీ స్టైన్స్ గారు అదే సాక్ష్యం ఇచ్చారు, నేను వాళ్ళని క్షమిస్తున్నానని. నీ నా సాక్ష్యం ఎలా ఉంది? యేసు దేవుని కుమారుడు అని నీ నా జీవితాలు సాక్ష్యం ఇవ్వాలి. అదే మార్టిన్ లూథర్ గారు ఒకసారి ఈ చాలా శ్రమల్లో ఉన్నాడు. బయటేమో ఆర్సిఎం నుంచి చంపే గుంపులు బయలుదేరాయి. ఆయన అండర్ గ్రౌండ్ లో ఉండాల్సి వచ్చింది. బయటికి కనపడితే చంపే పరిస్థితులు ఉన్నాయి. బైబిల్ ఆయన తర్జుమా చేస్తా ఉన్నాడు. అనేక మందికి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎవరికి అప్పటి వరకు ఆర్సిఎం తప్ప ఇంక వేరేది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా నిరాశలో కూరుకుపోయి ఆయన నిరాశలో విచారంలో ఉంటే వాళ్ళ ఆవిడ నల్ల డ్రెస్ వేసుకొని భోజనం వడ్డించిందంట. ఏమ్మా ఏంటి నల్ల డ్రెస్ వేసుకున్నావు అని అంటే, దేవుడు చచ్చిపోయాడు అందంట. దేవుడు చచ్చిపోయాడంటే, దేవుడు చచ్చిపోవటం ఎందుకు పిచ్చాయేమో నీకు అన్నాడంట. మరి ఆయన బతికుంటే నువ్వెందుకు ఇట్టున్నావు అన్నదంట. ఆయన సజీవుడైతే నువ్వెందుకు ఇలా ఉన్నావు అందంట. వెంటనే తన విచారాన్ని, శ్రమని వాటిని మర్చిపోయి నా దేవుడు సజీవుడు అని ఆయన కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధం. ఇచ్చింది ఆయనే, తీసుకునేది ఆయన. ఆయన అనుమతి లేకుండా నాకేం జరగదు ఆయన ధైర్యం తెచ్చుకున్నాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, మన సాక్ష్యం ఎలా ఉంది? అపోస్తుల కార్యాలు 2:32 వచనం. అపోస్తుల కార్యాలు 2:32 2:32 2:32 నేను చదువుతున్నాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. ఏమండి, ఈ మాట చెప్తే 3,000 మంది ప్రభు మాట చేత గుచ్చబడి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారండి. ఈ అధ్యాయంలోనే మనం చూస్తాం. దేనికంట పేతురను, యోహాను వీళ్ళు ఆ శిష్యులు సాక్షులు. దేవుడు యేసును లేపెను, మృతుల్లో నుంచి యేసయ్య లేచాడు. ఎలా చెప్పగలవు అంటే, అగో మేము తిరిగితనంలోంచి నేను లేచాను అని పేతురు చెప్పాడు. చిన్నదాని మాటకి భయపడి నా మీద ఒట్టు శపించుకుంటున్నాడు, తిట్టుకుంటున్నాడు తాను. అసలు ఆయనకి నాకు సంబంధం లేదన్నాడు. అలాంటి వాడు ప్రజలందరి ముందు బహిరంగ దేవుడు యేసును లేపెను, దానికి మేము సాక్షులు. చంపుతారా? చావుకు తెగించాం. చావు అసలు మాకు చావు కాదు అది. ఎందుకంటే చనిపోయిన యేసును దేవుడు లేపాడు, మా యేసును లేపిన దేవుడు మమ్మల్ని కూడా లేపుతాడు. సాక్షులుగా ఉన్నారండి, సాక్షులుగా ఉన్నారు. ఈరోజు బెదిరింపులు ఎక్కువైనాయి, దౌర్జన్యాలు ఎక్కువైనాయి, దుర్మార్గాలు ఎక్కువైనాయి. ఒకవేళ ఇలా జరుగుతున్నప్పుడు 100 మంది వచ్చి కొట్టినా కొడతారు, చెప్పలేం ఏం జరుగుద్దో. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. పోలీసులు కూడా, అంటే పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళకే సపోర్ట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళది. అయినా వాళ్ళు ఎదిరించే వారికి బెదరక వాళ్ళు ధైర్యంగా క్రీస్తును ప్రకటించారు, క్రీస్తును చూపించారు. ఇది వాక్యం చెప్తా ఉంది. ఆయన అన్న మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ యేసును దేవుడు లేపెను, దానికి మేము సాక్షులం. లేపిన దానికి సాక్షులం, లేచిన యేసుక్రీస్తుకు కూడా సాక్షులం. అంటే ఆయన పునరుత్థానపు శక్తి కలిగి ఆ శక్తికి మేము సాక్షులం అనే మాట మనం చూస్తా ఉన్నాం.
ఆయన పునరుత్థానానికి మేమే సాక్షులు. అంటే ఆయన లేచిన శక్తి ఇగో మా జీవితాల్లో కనపడుతుంది. మా జీవితాల్లో మీరు చూడండి. చూడండి. ఆ పవిత్రత, ఆ నీతి, ఆ సత్యం, ఆ ధైర్యం, ఆ పరలోకపు శక్తి, పునరుద్ధాన శక్తి మా జీవితాల్లో ఉంది చూడండి. మేమే సాక్షులం దానికని. మనం అనగలమండి ఈ మాట? మనం అంటామా? ఇంట్లో, సంఘంలో, సమాజంలో మనం చూపించాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 22:15. 22:15. 22:15 నేను చదువుతున్నాను. నీవు కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. ఎవరి జీవిత గమ్యమో ఇది ఆలోచించండి. ఇది పౌలు జీవితానికి దేవుడు ఉద్దేశించిన లక్ష్యం. నువ్వు ఇలానే బతకాలి. ఏం బతకాలి? కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి నాకు సాక్షి అయి ఉండాలి అని దేవుడు చెప్పాడు పౌలుకి. చెప్తే ఆయన ఎలా జీవించాడు చూద్దాం. 20వ వచనం, 22వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని చెప్పి తిని. ఏమండి, స్టెఫను చంపబడతా ఉన్నప్పుడు, రాళ్ళు తీసుకొని కొడతా ఉన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ప్రభువా ఈ పాపము వారి మీద మోపకము. ఇంకో మాట కూడా చెప్పాడు దానికి ముందు. నేను ఆ సభలో వాళ్ళు దూషించి ఇక చంపడానికి లెగుస్తా ఉంటే నేను ఆకాశము తెరవబడుటయు దేవుని కుమారుడు దేవుని సింహాసనం పక్కన దేవుని కుమారుడు లేచి నిలబడటం నేను చూస్తున్నాను అన్నాడు. ఈ 2 మాటలు చెప్పాడు. పౌలు విన్న వాటిని, కన్న వాటిని, స్టెఫెను ద్వారా విన్న వాటిని, అలానే తన కళ్ళతో చూసిన వాటిని తన జీవితంలో అమలుపరిచాడండి. తను కూడా రాళ్ళతో కొట్టారు. తను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. చాలా శ్రమల పాలు చేశారు. అప్పుడు నేను అనుకుంటాను, స్టెఫెన్ అన్న మాటలు ఆయన జీవితంలో గుర్తు చేసుకున్నాడు. స్టెఫెను క్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. సిలువ వేస్తుంటే యేసయ్య క్షమించు అని చెప్పిన దానికి స్టెఫెన్ ఏమయ్యాడు? సాక్షిగా ఉన్నాడు. నేను కూడా స్టెఫెన్ లాగానే నన్ను చంపేవారిని పట్ల కూడా నేను క్షమిస్తాను, నేను ఓర్చుకుంటాను, నేను ప్రేమ చూపిస్తాను అని స్టెఫెన్ను కూడా తన జీవితంలో గుర్తు చేసుకుంటూ తను కన్న వాటి గురించి, విన్న వాటి గురించి క్రీస్తుకి పౌలు సాక్షిగా ఉన్న సందర్భాలు మనం చూస్తాం ఆయన జీవితంలో. మనం దేనికి సాక్షిగా ఉంటున్నామండి? మనం ఏం కంటున్నాం, ఏం వింటున్నాం? మనం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం? ఆలోచించండి. లెగిస్తే లోకాన్ని చూస్తున్నాం, లోకంలో ఉన్న వాటిని వింటున్నాం, దానికి స్పందిస్తున్నాం. ఇశ్రాయేల్ చేసింది అదే. లెగిస్తే కళ్ళ ముందు అన్యులు ఉన్నారు, వాళ్ళని చూశారు. వాళ్ళ పండుగలు, వాళ్ళ ఉత్సవాలు, వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ విచ్చలవిడితనం చూశారు, ఆకర్షింపబడ్డారు. సత్యం మనతో మాట్లాడుతా ఉంది. ఆ సత్యానికి మనం సాక్షులం. ఎలా జీవిస్తున్నాం మనం? 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు 40వ వచనం. 2:40 నేను చదువుతున్నాను. పేజ్ నంబర్ 105. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికై వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. రక్షణ పొందడం అంటే అర్థం ఏంటంటే, మూర్ఖులకు ఈ తరము వారికి ఏమవ్వాలా? చెప్పండి, ఏమవ్వాలా? వేరవ్వాలి. మూర్ఖులు ఎందుకు? వాళ్ళు మూర్ఖులు, వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళ సుఖానికి ఏదన్నా అడ్డం వస్తే, వాళ్ళ అహానికి ఏమన్నా దెబ్బ తగిలితే, వాళ్ళ శరీరానికి ఏమన్నా నొప్పి కలిగితే, వాళ్ళకి నష్టం కలుగుతుంది అనుకుంటే వాళ్ళ కోపం వస్తుంది, పగబెట్టుకుంటారు, ద్వేషిస్తారు, ఎంత అన్యాయానికైనా అక్రమానికైనా దిగజారుతారు, అడ్డగోలు జీవితం జీవిస్తారు. అది లోకం. ఆ మూర్ఖమైన లోకస్తుల నుంచి మీరేమవ్వాలా? వేరుగండి, రక్షణ పొందండి. వేరు కాకపోతే మనకు కూడా కోపం వస్తే, మనకు కూడా ఇబ్బంది కలిగించిన, మనల్ని నొప్పి కలిగించిన వాళ్ళని, మనల్ని వేదన పెట్టిన వాళ్ళని, మనల్ని క్షమించిన వాళ్ళని, మనల్ని ప్రేమించిన వాళ్ళని మనం కూడా అలానే చేస్తే మనం ఊర్కులకు ఈ తరం వారికి వేరైనట్ట, తెలుసున్నట్ట? మనకు కూడా అలానే వస్తే మనం వేరైనట్ట, కలిసి ఉన్నట్టు అండి. ఏం చెప్తున్నాం అంటే దేవునికి, నీ సేవ చేయడం నిష్ఫలం, వేస్ట్ అని చెప్తున్నాం. ఇంతమంది ఉన్నాం మనం. మనందరం నిజంగా దేవుని సేవ చేస్తే, వాక్యానుసారంగా జీవిస్తే, దేవునికి సాక్షులుగా ఉంటే, సువార్త ప్రకటిస్తే ఎంత పరిచర్య జరగాలో చెప్పండి మీరు? ఎంత పరిచర్య జరగాలి చెప్పండి? అరే, సంఘాన్ని
నేను నేను సువార్త చెప్పి లేతే నేను సాక్షిగా ఉండి ముందు నా కుటుంబాన్ని, 2 నా చుట్టూ ఉన్న వాళ్ళని గాని, బంధువులు గాని, మిత్రుల్ని ఎవ్వరో ఒకళ్ళని నేను సంఘానికి నడిపించాలి. ఆయన సాక్షిగా ఉండాలి. ఆ తపన ఉండాలండి. ఆ ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి విషయంలో ఇప్పుడు సంఘం ఎలా ఉందంటే మాంద్యులుగా ఉన్నారు. మందబుద్ధి కలిగి ఉన్నారు. మందబుద్ధి. వస్ రావడం, వెళ్ళడం. హాజరించుకోవటం, వెళ్ళడం. అది విశ్వాసం అవుతదా? అది మూర్ఖులకు ఈ తరం వారికి వేరవటం అవుతదా? 1 తిమోతి 4:8. 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. 4:8 నేను చదువుతున్నాను. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఏవండి, శరీర సంబంధమైన సాధకం నేను బాగా చదువుకోవటం, మంచి స్థితికి రావటం, మంచి స్థానాన్ని సంపాదించడం, మంచిగా సమాజంలో ఒక హోదా, స్థితి కలిగి ఉండడం, ఇది శరీర సంబంధమైన సాధకం. ఇది శరీర సంబంధమైన సాధకం. ఇదేమవుతుందంట, కొంత మట్టుకే ప్రయోజనం, కొద్దిగా ప్రయోజనం దానివల్ల. పెద్దగా ఉండదు, పెద్దగా ఉండదు. మరి పెద్ద ప్రయోజనం ఏంటి అంటే, ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను దైవభక్తి గొప్ప లాభ సాధనం. ప్రయోజనం దేవుని వాక్యం చెప్తామని. ఏమండి, మనం ఈ కొద్ది కాలం మట్టుకే క్రీస్తునందు విశ్వాసం ఉంచితే పౌలు అంటున్నాడు, అందరికంటే అందరికంటే దౌర్భాగ్యం అవుతాం అని చెప్తా ఉన్నాడు. మన సాధకం, మన ప్రాక్టీసు, మనం ఆశించేవి, మనం ఇష్టపడేవి, మనం సంపాదించుకునేవి భూ సంబంధమైన వాటి మీదనే ఆసక్తి కలిగి ఉన్నామా, లేదా ఆత్మ సంబంధమైన వాటి మీద? ఆలోచించండి. మన గురేంటి? మన లక్ష్యం ఏంది? విశ్వాసులుగా యథార్థమైన భక్తి దేవుని వాక్యానికి లోబడుతుందండి. దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తుంది, సాధకం చేస్తుంది. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. మలాకి 3:14 రెండో భాగం చెప్పి నేను ముగిస్తాను. మలాకి 3వ అధ్యాయం 14వ వచనం. దేవుని సేవ చేయటం నిష్ఫలమనియో, తర్వాత రాయబడి ఉంది, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతములుగా తిరుగుట వలన ప్రయోజనమేమియు మేమనియు. వాళ్ళు అన్నారు, దేవుని వాక్యాన్ని విని పశ్చాత్తాపడితే ఏమవుతుందండి? దేవుని వాక్యాన్ని విని దుఃఖపడితే ఏమవుతుందండి? దేవుని వాక్యాన్ని విని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే, పాపాన్ని ఒప్పుకుంటే ఏమొస్తుంది? వేస్ట్. అది వేస్ట్ అంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేవునికి ప్రార్థన చేయటం కూడా, చెప్పండి, దేవునికి ప్రార్థన చేయటం కూడా వేస్ట్ అంటున్నారు. 2 మాటలు చాలా ఘోరమైనవి. ఇంకా చాలా ఉన్నాయి కానీ మనం ఈ రోజుకి దీంతో ముగిద్దాం. ఒకటి, దేవుని సేవ చేయడం నిష్ఫలం. ఇప్పుడు మీరు చెప్పండి, నిష్ఫలమా, ఫలమా? కాస్త గట్టిగా చెప్పండి. మరి ఫలం అయితే ఫలం సంబంధించింది చేద్దామా, నిష్ఫలం చేద్దామా? ఇది కూడా గట్టిగా చెప్పాలి మీరు. మరి ఈ రోజు నుంచే ప్రారంభిద్దాం. దేవునికి సాక్షిగా ఉండడం, దేవుని వాక్యాన్ని గైకొనడం, దేవుని సువార్త చేయడానికి ఆ అవకాశాలని ప్రభు పాసందులో బతిమలాడి, గోజాడి, ప్రార్థించి వెతుక్కుందాం. ఆ అవకాశాలు దయచేయి ప్రభా, నేను నీ సువార్త చాటుతాను, ప్రకటిస్తాను అని. రెండవది, వాళ్ళు అంటున్నారు దేవునికి ప్రార్థన చేయటం వేస్ట్, పశ్చాత్తాపడటం వేస్ట్, దేవుని వాక్యాన్ని విని జీవితాన్ని సరి చేసుకోవటం వేస్ట్ అంటున్నారు. వీళ్ళని ఏమనాలండి? వీళ్ళకి అనుభవం లేదా? వీళ్ళకి తెలియదా? ఏమండి, ఐగుప్తులో వీళ్ళు మొరపెడితే కదా, ఎంత మొరపెట్టారంటే కఠినమైన బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు. ఏ బానిసత్వం అండి అది? కఠినమైన బానిసత్వంలో ఉండి మొరపెడితే తట్టుకోలేక, ఇక చావే మాకు గతి, నువ్వు గనక ఆలకించకపోతే చచ్చిపోవటం కంటే ఇంకో మార్గం లేదు మాకని వీళ్ళు మొరపెడితే ఈ మొర ఆయనకు చేరిందంట. ఆయన, నేను నిశ్చయముగా విన్నాను, నేను నిశ్చయముగా మీ కష్టాలు, బాధలు చూశాను, నేను నిశ్చయంగా కార్యం చేస్తానని మోషేని లేవనెత్తాడు దేవుడు. వాళ్ళ మొర విని. ఏమండి, వీళ్ళ మొర విని అంటే వీళ్ళు ఏమంటున్నారు? ఆయనకి ప్రార్థన చేయడం వేస్ట్ అంటున్నారండి, వేస్ట్ అంటున్నారు. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం ఇక్కడే, ఈ విషయంలోనే. తర్వాత ఎర్ర సముద్రం వద్ద తరిమాడు ఫరో, తన సైన్యం తరిమితే దేవుడు మోషే ప్రార్థన విని ఆ ఎర్ర సముద్రాన్ని 6 నెలలుగా చీల్చాడు.
ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరుని అలా ఏర్పాటు చేస్తే ఆ 6 నేల మీద నడిచారండి 20 లక్షల మంది ప్రజలు. నడిస్తే వీళ్ళు ఆ ఒడ్డుకు చేరగానే మరలా తమ కళ్ళ ముందే శత్రువుని ఆ సముద్రం ఏం చేసింది? ముంచేసింది. తమ కళ్ళ ముందే ఊపిరాడక చచ్చిపోయారు. ఇదంతా చూశారు. ఎవరి ప్రార్థన విని? వీళ్ళ ప్రార్థనే. వీళ్ళ ప్రార్థన. ఏవండి ఇప్పుడు ప్రార్థన విని ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే వీళ్ళేమంటున్నారండి ఇప్పుడు? ఆయనకు ప్రార్థన చేయటం వేస్ట్ అంటున్నారు. ఏమనాలి వీళ్ళని? ఎంత తిరుగుబాటుతనం, ఎంత గర్వం వీళ్ళకి, ఎంత పొగరు వీళ్ళకి అని ఆలోచించాలి మనం. అలానే అరణ్యంలో ఆహారం కోసం, అరణ్యంలో నీళ్ల కోసం వీళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే బండను చీల్చి వాళ్ళ వాళ్ళ వెంట నీళ్లు ప్రవహించేలా చేశాడు. వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడికి నీళ్లు ప్రవహించేసి అలా బండను చీల్చి నీళ్లు ఇచ్చాడు దేవుడు. ఆకాశాన్ని నుంచి ఆహారం ఇచ్చాడు దేవుడు. ఎంత అద్భుతమైన దేవుడండి! ఎంత అద్భుతమైన దేవుడు! ఇవన్నీ ప్రార్థనలకు జవాబే. వీళ్ళకంటే బలమైన రాజులు, బలమైన కోటలు, బలమైన పట్టణాలు, బలమైన సైన్యం కలిగినటువంటి గొప్ప సైన్యాల్ని, రాజుల్ని దేవుడే వాళ్ళకు ముందుగా వెళ్ళి యుద్ధాలు జరిగించి వాళ్ళకి ఉచితంగా విజయాలిచ్చి కట్టని ఇళ్ళు, నాటని చెట్లు, కోయని పంట వీళ్ళు 2 సంవత్సరాలు అనుభవించాల కనాన్లో. విత్తకుండా కోయకుండా 2 సంవత్సరాలు అనుభవించారండి. అనుభవిస్తే ఇస్తే దేవుడు ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే ఆయనకు ప్రార్థన చేయడం వేస్ట్. ఇప్పుడు మీరేమంటారు చెప్పండి? ఇశ్రాయేల్ మన ముందుంటే ఏమంటాం? చెంప ఆ చెంప ఈ చెంప కొట్టి బుద్ధుందా? ఇంకోసారి అంటావా? ఇంకోసారి అంటే సియోనుకు రానేను గేటు బయటకు నెడతా అంటాం. అంటావా లేదా? ఇప్పుడు మన సంగతి ఆలోచిద్దాం. మన సంగతి. ఎంతమంది మంగళవారం ప్రార్థనకు వస్తున్నారు? అడుగుడి మీకు ఇవ్వబడును అని ఎవరు చెప్పారు? నేనా? ఎవరు చెప్పారు? మరి దేవుడిని అడగటానికి సంఘంతో కలిసి అడగమన్నాడు దేవుడు. వ్యక్తిగతంగా అడగాలి, సంఘంతో కలిసి కూడా దేవుడిని అడగాలి. సంఘ ప్రార్థన దేవుడు వింటాడు. దాంట్లో అద్భుతమైన శక్తి ఉంది, విడుదల అవుద్ది. అద్భుతమైన దేవుని శక్తి విడుదలవుతుంది. మరి మంగళవారం ప్రార్థనకి ఎందుకు రారు? నిన్న ఉపవాస కూడిక జరిగింది. ఎంతమంది వచ్చారు? ఇక్కడే. ఎంతమంది వచ్చారు? ప్రార్థన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఉపవాసాన్ని ఎందుకు అలక్ష్యం చేస్తున్నారు? యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు, ఎంత భయంకరమైన మాటగా అనిపిస్తుంది అది. కానీ మన నిర్లక్ష్యం పరిస్థితి ఏంది? మన అశ్రద్ధ పరిస్థితి ఏంది? ఎందుకు ఉపవాస కూడికలకు రాం? ఎందుకు మంగళవారం ప్రార్థనలో ఏకీవించం? పోనీ పనులు ఉన్నాయి, నేను కాదంటలా. కనీసం నెలలో ఒక్కసారి సమర్పించుకొని ఒక్కసారి రావటానికి ఏంది? ప్లాన్ చేసుకోండి. దేవుని కంటే ముఖ్యమా? ఆయన అడిగితే ఇస్తానంటే ఆయన సన్నిధికి ఇచ్చి అడగడానికి ఏందండి? నీ తరపున సంఘం అంతా ఏకీవిస్తుంది కదా, ఆమెనంటారు కదా నీ ప్రార్థనకి. నీ గురించి ప్రార్థన చేస్తారు కదా. అరే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకోకపోతే సంఘంలో అవసరాలు ఎలా తెలుస్తాయి? ఇంకొకళ్ళ గురించి నీకు భారం లేకపోతే నీ భారం దేవుడు ఎలా తీరుస్తాడు? నీ భారం దేవుడు తీర్చాలంటే, నీ సమస్య దేవుడు తీర్చాలంటే నువ్వు ఇంకొకళ్ళ సమస్య గురించి ఏం చేయాలా? భారం కలిగి ఉండాలా. అది దేవుని సూత్రం, ఆయన దేవుని న్యాయం అది. అవునా? మా రుణములను ఇతరుల రుణములను మేము క్షమించిన ప్రకారము మా రుణములను, అంటే దీనికి కండిషన్ ఏంటి? నేను ఇతరులకు క్షమిస్తే దేవుడు ఆటోమేటిక్ గా ఏం చేస్తాడు? నన్ను, నేను ఇతరుల భారాన్ని తీసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నా భారాన్ని. మరి మన సమస్యలకు జవాబు ఎందుకు రాదు? రాము. ఏమని చెప్తున్నాం? మంగళవారం మీరు ప్రార్థనకు రావట్లేదండి. చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు. ఏమంటారు? అరే ప్రార్థనకి వాళ్ళ దేవుడు జవాబు ఎత్తి ఎందుకు బారు అనుకోరా? ఉపవాస ప్రార్థనకి వీళ్ళు వెళ్ళట్లేదు, వాళ్ళ దేవుడు ఉపవాసం ఉంటే ఆలకించడేమో. అదేనా మనం చెబుతుంది సమాజానికి? ఏం చెప్తున్నాం? ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని బాధ పెట్టాలనో నొప్పి కలిగించాలని కాదు. అయితే నిజంగా ఆత్మలో బాధ పెట్టాలని చెప్తున్నా. ఆత్మలో తీవ్రత కావాలనే మాట్లాడుతున్నా. ముందు దేవుడు నాతో మాట్లాడాడు. నన్ను సంధించిన మాటలు మీ ముందుంచుతా ఉన్నాను. ప్రియ సహోదరి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు ఆలోచించండి. ఏమండి, లోకంలో పనుల కంటే దేవుని పనుల మీద ఆసక్తి లేకపోతే ఎట్లండి? అసలు అన్ని ఇచ్చేది ఎవరండి? దేవుడు కదా. అన్ని ఇచ్చేది దేవుడే. నువ్వు సంపాదించుకుంటానికి కష్టపడ్డ ఆ కష్టం కూడా దేవుడు ఇవ్వాల్సిందే. ఆ శక్తి సామర్థ్యాలు కూడా దేవుడే, ఆ తెలివితేటలు కూడా దేవుడు ఇవ్వాల్సిందే.
ఇన్ని దేవుడు సమకూర్చి ఇస్తా, అడుగు అంటే సంఘ ప్రార్థనకు వచ్చి నోరు తెరవడానికి ఏంటండి? ఏంటి? ఎంతమంది ఇంటికాడే ఉంటారో, ఎంతమంది దినం ఈ రోజు ప్రార్థనతో నేను ప్రారంభించాను అనేవాళ్ళు చెప్పుకునేవాళ్ళు లేరండి కొంతమంది. కనీసం 2, 3 నిమిషాలు కూడా ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం! పైగా విశ్వాసులు. ఏం చెప్తున్నారు మీరు? ఆయనకు ప్రార్థన చేయటం నిష్ప్రయోజనం కదా మీరు చెప్తుంది? అలా చేస్తా ఒక గంటన్న ప్రభు సన్నిధిలో కూర్చోపోతే ఎట్లా అండి? ఎట్లా? అది ప్రార్థన ఎలా అవుతుంది? ఆలోచిద్దాం, సరి చేసుకుందాం. దావీదు బత్షెబతో పాపం చేసి ఊరియాని చంపించినప్పుడు 51వ కీర్తన రాస్తాడు పశ్చాత్తాపంతో. ఏమండి, అంత ఘోరమైన కార్యం చేసిన దావీదు పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేశాడండి? చెప్పండి. ఈ విషయం ఎవరికి తెలుసు? ఇశ్రాయేలుకి తెలియదా? తెలుసా లేదా చెప్పండి? అందరికి తెలుసు. వాళ్ళ కీర్తనలే ఆ కీర్తనలు వీళ్ళు పాడుకునేది. దావీదు కీర్తనలు వీళ్ళు పాడుకునేది. మరి వీళ్ళకి తెలియదా? తెలుసు. మరి వీళ్ళు ఏమన్నారు? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డం వేస్ట్ అంటారు. మనిషే అంత దుర్మార్గుడు అండి, అంత దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అంటే ఇక చెప్పలేం. దేవునికి విరోధంగా ఎన్ని కార్యాలు చేయొచ్చో అన్ని చేశాడు. అలాంటి వాడు చివరి దశలో మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే అంతటి దుర్మార్గుడిని దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ఇది ఇశ్రాయేలుకి తెలియదండి? తెలుసు వాళ్ళకి. తెలిసి దేవుడిని ఏమంటున్నారంటే ఆయనకి ప్రార్థన చేయడం వేస్ట్ అంటున్నారు. మన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఎక్కడ గడుపుతున్నాం? దేవుని సన్నిధిలో గడపటం ఎంత శ్రేష్టమైందో ఆలోచించండి. దావీదు రాజు అయ్యుండి ఎన్నో పనులుండి ఆయన సన్నిధిలో గడపటం ఎంత శ్రేష్టమో కీర్తనలు రాశాడు. మనం ఎన్ని చదువుతున్నాం? దావీదు విషయం మనకు తెలుసు, మనషే విషయం మనకు తెలుసు. ఇంకా దేవుడు ప్రార్థన చేస్తే ఎలా ఆలకిస్తాడో కూడా మనకు తెలుసు. కీర్తనలో ఎన్నో ఉన్నాయి అలాంటి బైబిల్. ఇన్ని తెలిసి మనం ప్రార్థనకి రాము, ఉపవాస కోడికలకు రాము, సువార్త ప్రకటించం, సాక్షిగా ఉండం. సంఘాల్లో సాక్ష్యాలు చెప్పడం ఎక్కువైపోయింది ఈ మధ్య అంది ఎప్పటి నుంచో. సాక్షిగా ఉండటం తక్కువైంది. సాక్ష్యాలు చెప్పటం కాదు దేవుడికి కావాల్సింది. చెప్తే తప్పని కూడా చెప్పట్లే, కానీ సాక్షిగా ఉండటం దేవుడు కోరుతా ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంది. ఆయనకి సాక్షిగా ఉండాలి. ఆ సత్యానికి, ఆయన దయకి, ఆయన జాలికి, ఆయన మంచితనానికి, ఆయన పరిశుద్ధతకి, ఆయన నీతికి, సత్యానికి నీవు నేను సాక్షులం. ఆ సాక్షిగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తా. హెబ్రీ 6:10 మనం ముగిద్దాం. ఇంకా హెబ్రీ 6:10 ఆ ఒక్క వాక్యం చూసుకొని మనం ముగిద్దాం. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు సాక్షిగా ఉంటే, మీరు వాక్యానుసారంగా జీవిస్తే, మీరు సువార్త ప్రకటించి ప్రభువు కార్యాభివృద్ధి కొరకు, దేవుని సంఘ విస్తరణ కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు నీవు నేను పాటుపడితే మనం చేసిన పరిచర్యను, ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు అన్యాయస్తుడు దేవుడా మనం చేయకపోతే? ఆలోచించి మనం ముగిద్దాం. కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి. దేవుడా అన్యాయస్తుడు మనమా? ఆలోచించండి. ఆయన సేవ చేయటం నిష్ప్రయోజనం అనుకుంటున్నావా, ప్రయోజనం అనుకుంటున్నావా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రయోజనం అనుకుంటున్నావా, నిష్ప్రయోజనం అనుకుంటున్నావా? ఆసక్తి దేని మీద కలిగి ఉన్నావు? ఏ విషయంలో మందులుగా ఉన్నావు? ఏ విషయంలో తీవ్రత కలిగి ఉన్నావు? దేవుని వాక్యం మాట్లాడుతా ఉంది మనతో. ఆ వెలుక్కు మనం సాక్షులమేనా? యేసు సజీవుడు అని చెప్పడానికి మన జీవితాలు సాక్ష్యమేనా? ఆయన పునరుత్థాన శక్తి మన జీవితంలో ఏమైనా కనపడతా ఉందా? మనం దేవుని సేవించే వాళ్ళమా, సేవించిన వాళ్ళమా? ఏ గుంపులో ఉన్నాం? మనం దేవుని మాట, దేవుని ఎందు భయభక్తులు కలిగి, ఆయన ఎందు భయభక్తులు కలిగి మాట్లాడుకుంటున్నావా? భయం లేకుండా మాట్లాడుతున్నావా?
ఆయన సేవించే గుంపులో ఉన్నామా? దుర్మార్గులుగా ఉన్న గుంపులో ఉన్నామా? పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. నిజాయితీగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, సత్యంతో మన హృదయాలను పరిశీలించుకొని మంచి తీర్మానం చేసుకుందాం. యథార్థమైన భక్తి చేయడానికి ఇష్టపడదాం. అలా పరిశీలించుకొని యోగ్యమైన రీతిలో ఆయన బల్లలో చేయి వేద్దాం.